ఇది నా మొక్కు కాదు, ఇది నా కృతజ్ఞత. అందరికీ నమస్తే. ఒక మంచి విషయాన్ని మీ అందరితో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. ఈరోజు మా వైజాగ్లోని ఫిషింగ్ హార్బర్లోని గంగమ్మ తల్లి పండుగ జరుగుతుంది. మా బిజినెస్ ఫిషింగ్ ఫీల్డ్ అనమాట. సో ఫిష్ మీద బిజినెస్ చేస్తాము. సో అందుకని మాకు ఆ పండుగ చాలా చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ ఇయర్ కూడా బోట్లు బయలుదేరే ముందు, అంటే 2 months గ్యాప్ తర్వాత బోట్లు వెళ్తాయి. సో ఆ బయలుదేరే ముందు కంపల్సరీ ఈ పండగ అనేది చేస్తారు. సో ఆ పండగ రోజు నేను అమ్మవారికి చల్లదనం కోసం చలివిడి, అరిసెలు, ఇంకా స్వీటు, ఒక చిన్నపాటి సారె అనమాట, బొట్టు, కాటుక, దువ్వెన, అద్దం ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళానండి. అయితే ఆవిడికి సారి పెట్టే అవకాశాన్ని, అదృష్టాన్ని ఆవిడే నాకు ఇచ్చిందండి. నేను ఏ రోజు కూడా అమ్మవారికి మొక్కుకోనండి. అంటే నాకు ఈ కోరిక తీర్చమ్మా, నేను నీకు ఇలా ఇవన్నీ ఇస్తాను మొక్కుకోను. ఆవిడకి ఇవ్వడానికి మనం ఎవరమండి? ఆవిడ అనంతం. మనం ఇచ్చేది ఎంత? అనువంత కంటే అనువంత. సో అలా ఎప్పుడూ మొక్కుకోను. ఆవిడ నాతో ఏమైతే చేయించుకోవాలనుకుంటుందో, ఆవిడకి ఏం కావాలో అది నాతో చేయించుకుంటుంది అనే నమ్మకం మాత్రం నాకు పూర్తిగా ఉంది. అందుకే నేను ఏది మొక్కుకోను. నాకు ఏం కావాలో అది అడుగుతా. ఆవిడ అడిగిన దానికి రెట్టింపే ఇస్తుంది. నాకేం కావాలో అది ఇస్తుంది. కొన్ని అడుగుతాను, ఇవ్వదు అంటే అది నా మంచి కోసమే ఇవ్వదు అనే క్లారిటీ కూడా ఫుల్గా నాకు వచ్చేస్తుంది. సో అందుకనే దానికి రిటర్న్గా నా కృతజ్ఞత చూపించుకోవటం కోసమే ఇలా పళ్ళు కాయలు పెట్టినా, చీర చూపించినా, లేదంటే ఇలా సారె రూపంలో పెట్టినా, ఇంకా ఎక్కువే చేసుకోవచ్చు. ఏదైనా ఒక పూజ చేసినా, నవరాత్రులు చేసినా, ఏదైనా ఆవిడ నాతో చేయించుకుంటుంది, ఒక సేవ నాతో చేయించుకుంటుంది అని నేను ఎప్పుడు కూడా గట్టిగా నమ్ముతానండి. అంటే నేను కృతజ్ఞత చూపించుకునే అవకాశం కూడా ఆ అమ్మే నాకు ఇస్తుంది. సో అందులో భాగంగానే ఒక చిన్న షార్ట్ వీడియో మీ అందరితో ఇలా షేర్ చేసుకుందామని చెప్పాను. ఉంటానండి. శ్రీమాత్రే నమః.